కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. మనకు నచ్చినవి తెచ్చుకొని తింటూ ఉంటాం. కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా లభిస్తాయి. ప్రతిరోజు కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల కూరగాయల్ని ఎలా తినాలో చాలా మందికి తెలియదు. కొన్నింటికి తొక్క తీసి మరికొన్నింటికి నేరుగా వండి తింటూ ఉంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని మాత్రం తొక్కతో తింటేనే మంచిదని చెప్పేసి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలా తింటేనే పోషకాలు అందుతాయని అంటున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. బంగాళదుంపలు. చాలా మంది బంగాళదుంపలను తొక్క తీసి వండి తింటూ ఉంటారు. అలా తింటేనే మంచిదని అనుకుంటూ ఉంటారు. నిజానికి బంగాళదుంప తొక్కలో కూడా పోషకాలుంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. తొక్కతో తింటే ఎర్ర రక్త కణాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను కూడా మేలు చేస్తుంది. కాబట్టి శుభ్రంగా కడిగి తొక్కతో తినేందుకు ట్రై చేయొచ్చు అనమాట. కానీ శుభ్రంగా కడగకుండా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బీరకాయలు. తొక్కతో పాటు కలిపి తినాల్సిన కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటిని కూడా తొక్కతో తింటేనే చాలా పోషకాలు లభిస్తాయి. బీరకాయ తొక్కలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. పొట్టుతో తింటే జీర్ణ వ్యవస్థ, ఎముకలు, గుండె ఆరోగ్యం, ఒత్తిడి కంట్రోల్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ క్యారెట్లను కూడా తొక్కతో పాటు తింటేనే మంచిది. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తే పైన ఉండే మురికి పోతుంది. తొక్క తీయకుండానే క్యారెట్ తినేయొచ్చు. మందులు వాడుతూ ఉంటారని పైన తొక్క తీసేస్తారు చాలా మంది. కానీ దీనివల్ల పోషకాలు పోతూ ఉంటాయి. వంకాయ. చాలా మంది వంకాయలకు కూడా స్కిన్ తీసేస్తూ ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నారు. ఉప్పు వేసిన నీటితో శుభ్రంగా క్లీన్ చేస్తే తొక్క తీయాల్సిన పని ఉండదు. వంకాయను తొక్కతో పాటు తింటేనే ఆరోగ్యానికి మంచిది. పైన లేయర్ లోనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎంతగానో మన శరీరానికి మంచిని చేస్తాయి. నెక్స్ట్ కీర దోసకాయకు కూడా తొక్క తీయకుండా తింటేనే మంచిది. ఈ తొక్కలో ఫైబర్స్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగ్గా నిర్వహించేందుకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ ఆహార పదార్థాలని తొక్క తీయకుండా తింటేనే ఎంతో మంచిది.